హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రత మహిమ శివ పురాణంలో ఉంది. ఈ వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి తిథి రోజున ఆచరిస్తారు. ఉపవాసం నెలకు 2 సార్లు వస్తుంది. ఆ రోజున శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రజలు ఆ రోజున ఉపవాసం ఉంటే పరమశివుడి విశేష ఆశీస్సులు లభిస్తాయి. ఉపవాసం చేసి శివుణ్ణి, శనీశ్వరుణ్ణి పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలుంటాయి, బాధలన్నీ తొలగిపోతాయి. ఈ ఏడాది తొలి ప్రదోష వ్రతం శనివారం వచ్చింది. అందుకే దీనిని శని ప్రదోష వ్రతం అని అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శని ప్రదోష వ్రతం జనవరి 11 ఉదయం 8:20కు ప్రారంభమవుతుంది. జనవరి 12 ఉదయం 6:33కు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ప్రకారం శని ప్రదోష వ్రతం జనవరి 11న ఆచరించనున్నారు. ఆ రోజున శివలింగానికి గంగాజలం, పాలు, తేనెతో అభిషేకం చేయండి. బిల్వపత్రం, ఉమ్మెత్త పువ్వులు అంటే ఆయనకి చాలా ఇష్టం. అవి సమర్పిస్తే శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. శివలింగానికి చందనం సమర్పించడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుంది. శివుడికి గంగాజలం, అన్నం నైవేద్యంగా సమర్పించడం ద్వారా రుణ విముక్తులవుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శని ప్రదోష ఉపవాసం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే శని కూడా మిమ్మల్ని బాధించడు. శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు, నూనె దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల దురదృష్టం అదృష్టంగా మారుతుంది. పేదలకు, ఆకలి అన్నవారికి దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి. శనీశ్వరుడికి నీలం రంగంటే చాలా ఇష్టం. అందువల్ల ఆ రోజున నీలం రంగు దుస్తులు ధరించండి. అంతేకాకుండా శనీశ్వరుడికి నీలిరంగు పూలను కూడా సమర్పించండి.